అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తుంటే ఈ మధ్య రెడ్ బుక్ అనే మాట తప్పకుండా వినుంటారు. అదేంటో, దాని వెనకున్న కథేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. అసలు ఈ రెడ్ బుక్ అంటే చేతిలో పట్టుకునే పుస్తకమా? కానే కాదు. ఇదొక శక్తివంతమైన రాజకీయ చిహ్నం. మరి ఇంతకీ ఏంటిది? ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ఇది ఎలా శాసిస్తోంది? పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అంతా మొదలైంది ఈ ఒక్క మాటతోనే. ఈ రెడ్ బుక్లో లెక్క తప్పదు. నారా లోకేష్ ఎప్పుడైతే ఈ మాటన్నారో అప్పటినుంచి రెడ్ బుక్ అనే పదం కేవలం ఒక మాటగా మిగిలిపోలేదు. అది ఒక వాగ్దానమైంది, ఒక ఉద్యమంలా మారింది. ఇది టీడీపీ కార్యకర్తలకు ఒక ధైర్యాన్నిస్తే, ప్రత్యర్థులకు మాత్రం గుండెలో రైళ్లు పరిగెత్తించింది. చూసారా, రెడ్ బుక్ అనే ఒకే ఒక పదం కాని రెండు ప్రధాన పార్టీల్లో ఎలాంటి వేర్వేరు భావాలను తీసుకొచ్చిందో చూడండి. వైసీపీకి ఇదొక రకమైన భయాన్ని, ఒక వార్నింగ్నిస్తే, టీడీపీ కార్యకర్తలకు మాత్రం భలే ధైర్యాన్ని, భరోసాని ఇచ్చింది. సో ఈ ద్వంద్వ స్వభావం వల్లే దీనికింత ప్రాధాన్యత వచ్చింది. ఓకే, ఇంతకీ ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది? అసలు దీన్ని పుట్టుకకు కారణమేంటి? ఇది ఏదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఐడియా అయితే కాదు. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆనాటి రాజకీయ పరిస్థితులే దీనికి దారితీశాయి. మరి ఆ కథేంటో రండి ఇప్పుడు చూద్దాం. టీడీపీ వర్గాల వాదనేంటంటే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ల కార్యకర్తలు, లీడర్ల మీద చాలా వేధింపులు జరిగాయట. అక్రమ అరెస్టులు, కావాలని పెట్టిన కేసులు, ఇలాంటివన్నీ విపరీతంగా పెరిగిపోయాయని వాళ్లు ఆరోపించారు. సో సరిగ్గా ఇలాంటి పరిస్థితులే రెడ్ బుక్ అనే ఐడియాకు పునాది వేశాయన్నమాట. సరిగ్గా ఇలాంటి టైంలోనే నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ని ఒక ప్రధాన అస్త్రంగా బయటకు తీశారు. కార్యకర్తలతో మాట్లాడుతూ, ఎవ్వరూ భయపడొద్దు, నేనున్నాను అని భరోసా ఇచ్చారు. మీకు జరిగిన ప్రతి అన్యాయానికి లెక్క అడుగుతా, ఖచ్చితంగా లెక్కటేలుస్తా అని గట్టిగా హామీ ఇచ్చారన్నమాట. ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్. ఎలక్షన్స్ అయిపోయాయి, కూటమి ప్రభుత్వం పవర్లోకొచ్చింది. ఇక అందరి చూపు ఒకే దానిమీదుంది, అదే రెడ్ బుక్. మరిప్పుడేం జరగబోతోంది? కాని అందరూ ఊహించిన దానికి, వాస్తవానికి మధ్య కొన్ని కొత్త చిక్కుముడులు మొదలయ్యాయి. అవేంటో చూద్దాం. కొత్త ప్రభుత్వం ఫామ్ అవ్వగానే యాక్షన్ మొదలైంది. వెంటనే వల్లభనేని వంశీ, ఆ తర్వాత బోరుగొడ్డ అనిల్, నందిగం సురేష్, ఇలా వరుస అరెస్టులు జరిగాయి. దీంతో ఆహా, రెడ్ బుక్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది అని ఒక క్లియర్ సిగ్నల్ పార్టీ క్యాడర్లోకి బలంగా వెళ్ళింది. కానీ ఇక్కడే కథలో మరో మలుపు. కొన్ని అరెస్టులైతే జరిగాయి, కానీ క్యాడర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొన్ని పెద్ద పేర్లు అసలు సీన్లోనే లేవు. దీంతో పార్టీ శ్రేణిలో ఒకటే గందరగోళం, ఒకటే ఉత్కంఠ. ఏంటిది, అసలు పేర్లెక్కడా అని ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా అందరూ ఎదురుచూస్తున్న మూడు పేర్లు: కొడాలి నాని, రోజా, ఇంకా పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్లమీద చర్యలు ఎప్పుడుంటాయి అని క్యాడరంతా చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. కాని ఈ పేర్లు ఎక్కడా వినిపించకపోవడంతో అసలు ఏం జరుగుతోంది అని చర్చ మొదలైంది. సరిగ్గా ఈ గందరగోళం నడుస్తున్న టైంలోనే ఇటీవల రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ నారా లోకేష్ మాట్లాడారు. ఆయన మాటలతో ప్రభుత్వ వ్యూహం ఏంటో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందో ఆయన మాటలో ఒక హింటిచ్చాయన్నమాట. ఇది చూడండి, చాలా తెలివైన రాజకీయ వ్యూహం. ఒకే వేదిక, కానీ లోకేష్ రెండు వేర్వేరు వర్గాలకు రెండు విభిన్న సందేశాలిచ్చారు. ఒకవైపు పార్టీ కార్యకర్తలకు కంగారు పడకండి, రెడ్ బుక్ ఉంది అని భరోసా ఇచ్చారు. మరోవైపు యువతకు మీకు ఉద్యోగాలు, మంచి పాలన అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వానికి ఇది చాలా ముఖ్యం. ఒక సందేశంతో సొంత క్యాడర్ను సంతృప్తిపరచడం, మరో సందేశంతో తటస్థ ఓటర్లకు మేము కేవలం ప్రతీకార రాజకీయాలే చెయ్యం, అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతాం అని చెప్పడం. అదన్మాట ప్లాన్. యువతకు చాలా నిర్దిష్టమైన హామీలిచ్చారు. 2026 జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది, మార్చ్-ఏప్రిల్లో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పారు. ఈ మాటలతో ఒకటే స్పష్టమైన సందేశం వెళ్ళింది. ఏంటంటే ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపులకే పరిమితం కాదు, పాలన మీద కూడా పూర్తి దృష్టి పెడుతుంది అని. అదే టైంలో పార్టీ కార్యకర్తలకు డైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చారు. రెడ్ బుక్ కథ ఇంకా అయిపోలేదు, ఇప్పటికీ 3 పేజీలే నిండాయి అని. అంటే చర్యలు ఆగిపోలేదు, కొనసాగుతాయి. కాకపోతే ఆవేశంతో కాకుండా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నామని ఒక భరోసా ఇచ్చారన్నమాట. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ప్రభుత్వం ఎందుకు ఇంత నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తోంది?
దీనికి కారణం రాజకీయ సంకల్పం లేకపోవడం కాదు. దీని వెనుక ఉన్న చట్టపరమైన సవాళ్లేంటో మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఉదాహరణకు కొడాలి నానినే తీసుకుందాం. ఆయన రాజకీయంగా చాలా ఘాటుగా విమర్శలు, దూషణలు చేసి ఉండొచ్చు. కానీ చట్టపరంగా వాటిని ఒక క్రిమినల్ కేసుగా నిరూపించడం చాలా చాలా కష్టం. ఇక రోజా విషయం చూస్తే ఆడుదాం ఆంధ్ర స్కామ్లో ఆమె పాత్రపై ఆరోపణలున్నాయి. కానీ ఈ కేస్ని గనక లోతుగా దర్యాప్తు చేస్తే అందులో చాలామంది అధికారులు కూడా ఇరుక్కునే అవకాశముంది. అందుకే ప్రభుత్వం ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా పక్కా ఆధారాలు సేకరించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందన్నమాట. సో ఇప్పటిదాకా మనం చూసిందాన్ని బట్టి రెడ్ బుక్నే కేవలం ఒక ప్రతీకార జాబితాలాగా చూడకూడదు. ఇది బహుముఖ ప్రయోజనాలున్న ఒక రాజకీయ సాధనం. ఒకేసారి స్వంత క్యాడర్కి భరోసా ఇస్తుంది, ప్రత్యర్థులకు హెచ్చరిక ఇస్తుంది, ఇంకా ప్రభుత్వానికి ఒక పవర్ టూల్గా కూడా పనిచేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఇదొక దీర్ఘకాలిక వ్యూహమని అర్థమవుతోంది. మర్చిపోవద్దు, ప్రభుత్వం చేతిలో ఇంకా 3.5 సంవత్సరాల సమయముంది. సో రెడ్ బుక్ కథ ఇప్పుడే ముగిసేలా లేదు. ఈ ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్తుంది. చివరగా మనందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న: భవిష్యత్తులో ఈ రెడ్ బుక్ ఆధారంగా తీసుకోబోయే చర్యలు అవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలా, లేక చట్టం ముందు నిజంగా నిలబడే పటిష్టమైన చర్యలా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. చూద్దామేం జరుగుతుందో.